అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి వ్యూహాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు నేను మీ ముందుకు రావటం జరిగిందనమాట. ఈ వ్యూహం పేరు 4 చక్రాల వ్యూహం. అంటే ఏదైనా బండి నడవాలంటే 4 చక్రాలు ఎలా అయితే తిరిగితే ఆ బండి కదులుతుందో, తన గమ్యాన్ని ఎలా అయితే ఆ బండి చేరుకుంటుందో, అలాగే మన యొక్క ఈ 4 చక్రాల వ్యూహం కూడా అదే మాదిరిగా మీరు చేరవలసినటువంటి గమ్యాన్ని చేర్చేటువంటి ఒక బండి మాదిరిదనమాట. ఈ యొక్క డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్‌కి అనేటువంటి ఈ వాహనానికి 4 చక్రాలుంటవి. ఈ 4 చక్రాలను కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు ఫాలోఅప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అందరికంటే ముందు వరుసలో ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి ఈ 4 టైర్ల వ్యూహంలో ఏమిటి? మొదటి టైర్‌లో ఏముంటవి? రెండవ టైర్‌లో ఏం జేయాలి? మూడవ టైర్‌లో ఏం జేయాలి? నాలుగవ టైర్‌లో ఏం జేయాలి? అనేది నేను మీకు వివరించే ప్రయత్నం జేస్తాను. జాగ్రత్తగా చూడండి. సో, మీలో చాలామంది మన దగ్గర ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళందరికీ డిసెంబర్ నెలలో ఒక ప్లాన్ ఇవ్వటం జరిగింది. అది 100 డేస్ ప్లాన్. హ్మ్. చక్కగా ఆ ఎగ్జామ్స్ రాసుకుంటూ మీరు ముందుకు పోతున్నారు. ఈ ఎగ్జామ్స్‌ని మీరు పరిశీలించినప్పుడు ఇప్పటికే మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం అన్ని చాప్టర్స్‌ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. యూనిట్ వారీగా 3, 4 టాపిక్స్‌ని కలుపుకుంటూ మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్లీట్ చేసాం. ఇక ఈ 100 డేస్ ప్లాన్‌లో ఇక తర్వాత ఏం జరగబోతుంది ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి టైమ్ టేబుల్ ప్రకారం ఇక నుంచి మీరు ఇంటర్మీడియేట్ మీద దృష్టి పెట్టాలి. అంటే ఇప్పుడు నేను వీడియో చేసే నాటికి ఆల్రెడీ పౌరశాస్త్ర ఎగ్జామ్స్ మీరు రాసున్నారు. ఇంకో పౌరశాస్త్ర ఎగ్జామ్ రాబోతున్నది. అలాగే తర్వాత ఎగ్జామ్స్ కూడా అన్నీ కూడా ఇంటర్మీడియేట్ మీద ఉన్నాయి. అంటే 100 డేస్ ప్లాన్‌లో మనకి 6థ్ నుంచి 10థ్ వరకు అయిపోయినది. తర్వాత ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలి ఇక నుంచి. ఇక మీరు చేయవలసింది ఏంటంటే మొదటి టైర్‌లో ఈ 100 డేస్ ప్లాన్‌ని ఖచ్చితంగా అమలయ్యేటట్లుగా అందులో ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా చక్కగా రాసే విధంగా చదువుకోవటమే మీ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఇది మొదటి టైర్‌లో ఉండేటువంటి అంశం అనమాట. మొదటి టైర్‌లో మీరేం జేయాలి అర్థమైంది గదా! 100 డేస్ ప్లాన్ కంప్లీట్‌గా పూర్తి చేయటమే. అందులో ఎగ్జామ్స్ మనకి ఇంటర్మీడియేట్ మీద ఉన్నవి. అలాగే సైకాలజీ, అలాగే మెథడ్, అలాగే జీకే, కరెంట్ అఫైర్స్ ఇలాగా అన్ని చాప్టర్స్ మీద మనకి ఎగ్జామ్స్ ఉన్నవి గాబట్టి, టైమ్ టేబుల్ మీ దగ్గర ఉంది గాబట్టి పూర్తి చేయాలి. ఇక్కడ మీరు నేను పెట్టినటువంటి ఎగ్జామ్‌లో ఆ డేట్‌నే రాయాలని ఏమి లేదు. ఎలాగో ఒక 5, 6 రోజులు అది ఉంటుంది గాబట్టి, ఆ రోజుల్లో రాసుకోండి. ఒకేళ అప్పుడు కూడా సెట్ అవ్వకపోతే తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం గాబట్టి, తర్వాత ఎప్పుడైనా రాసుకోండి. ఒక 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, 30 రోజుల తర్వాత. ఎందుకంటే ఖచ్చితంగా 100 డేస్ ప్లాన్ పూర్తి చేయడం అనేటువంటిది మొట్టమొదటి టైరు మనం చేయవలసినటువంటి పని. కాబట్టి ఆ చక్రం కదిలితేనే గాని మిగతా చక్రాలు కూడా కదిలే పరిస్థితి ఉండదు. ఇందులో 4 టైర్‌లో ఏ టైర్ ఏమైనా ఏమవుతది బండి ఆగిపోతది. కాబట్టి మొట్టమొదటి టైర్ అయినటువంటి ఈ 100 డేస్ ప్లాన్‌ని అందులో ఉన్నటువంటి ఎగ్జామ్స్‌ని పూర్తి చేయటం అనేటువంటిది మీ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఓకే. అందులో ఎగ్జామ్స్ మీకు స్కిప్ చేయడం గాని, లేపోతే వదిలేయటం అని పరిస్థితి అనేటువంటిది రాకుండా చూసుకోండి. ఒకవేళ స్కిప్ చేసిన తర్వాత కాలంలో దాన్ని రాసే విధంగా చేసుకోండి. ముఖ్యంగా మీకు చెప్పేదేంటంటే, ప్రతి ఎగ్జామ్ గూడా మీరు చదివిన తర్వాత మాత్రమే రాయండి. ఎందుకంటే బిట్లు చూసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే బిట్లు చూసుకునే ఉద్దేశ్యం అయితే మన దగ్గర ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో చాలా బిట్ బ్యాంకులు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని పర్చేజ్ చేసుకొని చక్కగా ఆ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడేంటంటే మీరు చదివిన తర్వాత ఎగ్జామ్ రాయటం మూలంగా ఆ యొక్క జర్నీ అనేటువంటిది, ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేటువంటిది మీకు అర్థమవుతది. ఓకే. మీ యొక్క లోపాలనేటువంటివి తెలుస్తూ ఉంటే విద్యార్థులారా ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత టైర్ 2లోకొచ్చినట్లయితే ఇక్కడ మనకి చాలా కీలకమైనటువంటి ఆహ్, చక్రం అనమాట ఇది. టైర్ 2లో మనం ఏం జేయాలి? మనకి ఆల్రెడీ సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి మన యాప్‌లో. మీకు అందరికీ తెలిసిందే. కానీ మీలో చాలామంది సెప్టెంబర్ ఎగ్జామ్స్, అక్టోబర్ ఎగ్జామ్స్, నవంబర్ ఎగ్జామ్స్ మిస్ అయ్యి ఉన్నవాళ్ళు ఉండుండొచ్చు. అయితే మళ్ళీ వాటిని నేను అప్‌లోడ్ చేశాను. ఆ వాటిని కూడా మీరేం జేయాలంటే జాగ్రత్తగా చదివి మీరు రాయటం అనేటువంటిది చేసుకోవాలి. ఇప్పుడు సెప్టెంబర్ సిలబస్, అక్టోబర్ సిలబస్, అలాగే నవంబర్ సిలబస్‌లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ మీరు చూసినప్పుడు ఇంచుమించుగా అన్నీ కూడా ఇంటర్మీడియేట్ మీద ఉన్నటువంటి సిలబస్ మీద ఉంటాయి. అంటే అటు 100 డేస్ ప్లాన్‌లోనూ ఇంటర్మీడియేట్ మీద ఎగ్జామ్స్ నడుస్తాయి. అలాగే ఇటు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో జరిగిపోయినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియేట్ సిలబస్ ఉన్నాయి. అంటే ఇంటర్మీడియేట్ సిలబస్ మీద 2 రకాల అటాక్స్ మీ మీద జరుగుతాయనమాట. అంటే అటు ఓల్డ్ ఎగ్జామ్స్ మీరు రాసుకోవాల్సుంటది. ఇటు కొత్త పరీక్షలు కూడా మీరు
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద రాయాలన్నమాట. అంటే ఇలాగ ఏమవుతుంది, ఓవరాల్‌గా మనం ఆ ఇంటర్మీడియేట్స్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద మంచి పట్టు సాధించడానికి ఈ సమయం మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే మీలో చాలామంది ఏమనుకుంటారంటే, అరే! మనం ఇంటర్మీడియేట్ మీద చదువుదామా? ఏం అవసరం లేదులే అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు చాలామంది. కానీ అది తప్పు. మనం యాస్ పర్ సిలబస్ మాట్లాడుకుందాం ఫస్ట్. సిలబస్ గనక గమనించుకున్నట్లయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లియర్ కట్‌గా సిలబస్ ఇచ్చాడు కదా! అలాగే ఇంటర్‌లో ఉన్నటువంటి 4 శాస్త్రాల సిలబస్ కూడా కంప్లీట్‌గా ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. అంటే జియోగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ మొత్తం కంప్లీట్‌గా ఇవ్వటం జరిగింది. మరి ఇటు సందర్భంలో 6-10 చదువుతా నేను. ఇంటర్మీడియేట్ తర్వాత చూసుకుందాం అంటే తర్వాత అయిపోతది విద్యార్థులకు. కాబట్టి దాన్ని అటువంటి ఆలోచనని స్కిప్ చేయాలనే ఉద్దేశంతోటే ఇప్పుడు చాలా పకడ్బందీ వ్యూహంతో నేను 100 డేస్ ప్లాన్‌లోను మీకు ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఓల్డ్ ఎగ్జామ్స్‌లో కూడా మీకు ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఉన్నవి. ఇలాగా పాత పరీక్షలు, కొత్త పరీక్షలు కూడా రాయండి. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఏమున్నది? ఆ సిలబస్ చూసుకోండి. ఆల్రెడీ వాట్సాప్‌లో నేను మీకు పెడతాను సెప్టెంబర్‌లో ఎగ్జామ్స్‌లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి? అక్టోబర్‌లో ఉన్నటువంటి ఎగ్జామ్స్‌లో ఉన్న సిలబస్ ఏంటనేది నేను మీకు పంపిస్తాను. పంపించి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నది. అయినా గాని ఏమో మిస్ అయ్యి ఉండొచ్చు కదా! అది మళ్ళీ పెడతాను. పెట్టిన తర్వాత సిలబస్ చూసుకోండి. జిరాక్స్ తీసుకోండి. దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని ఏ ఎగ్జామ్ సెప్టెంబర్ 5 ఏటి ఉన్నటువంటి ఎగ్జామ్ ఏంటి? అందులో ఉన్నటువంటి సిలబస్ ఏంటి? సెప్టెంబర్ 10 ఏ ఎగ్జామ్ ఉన్నది? సిలబస్ ఏమున్నది? సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 25, సెప్టెంబర్ 30 అట్లాగా ఏ ఎగ్జామ్ ఉన్నది? ఆ ఎగ్జామ్ సిలబస్ ఏమున్నది? అని చెక్ చేసుకోవడం, సంబంధిత రిలేటెడ్ టాపిక్ చదువుకోవడం, ఆ ఎగ్జామ్స్ రాసుకోవడం. అట్లాగా మీరు చేసుకున్నట్లయితే ఇటు జరుగుతూ ఉన్నటువంటి 100 డేస్ ప్లాన్ ఎగ్జామ్స్‌ని మీరు రాసుకుంటూ, అటు జరిగిపోయినటువంటి ఈ సెప్టెంబర్, అక్టోబర్ ఎగ్జామ్స్ రాసుకోవటం మూలంగా ఓవరాల్ అండర్‌స్టాండింగ్ మనకి ఇంటర్మీడియేట్ మీద వస్తది. అంటే ఇంటర్మీడియేట్‌ని పైనుంచి నరుక్కొస్తాం. మనం కింద నుంచి కూడా నరుక్కొస్తామనమాట. దాంతోటి దాని సంగతి ఏంటో చూసేయగలుగుతాం. ఇటు మొదటి టైర్, రెండవ టైర్ గనుక మనం ఫాలో అయినట్టయితే. ఇక మూడవ టైర్ ఏమిటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి టైర్, రెండవ టైర్‌లు చూసుకుంటే మీకు తెలిసిపోయింది. ఏంటి ఇంటర్మీడియేట్ మీద ఫోకస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక రెండవ లేయరు, రెండవ టైర్ గనుక చూసుకున్నట్లయితే, ఇక మూడవ టైర్ చూసుకున్నట్లయితే, ఇక్కడ ప్రధానంగా మనం రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఈ టైర్‌లో జరుగుతాయనమాట. ఎందుకంటే 6వ తరగతి మీరు చదివినారు. అయిపోయింది దీని మీద. విభాగాల వారీగా మనం ఎగ్జామ్స్ పెట్టేసుకున్నాం. యూనిట్స్ వారీగా. అలాగే 7వ తరగతి యూనిట్స్ వారీగా పెట్టుకున్నాం. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఇవన్నీ కూడా యూనిట్స్ వారీగా 2 యూనిట్లు, 4 యూనిట్లు, 5 యూనిట్లు, 10 యూనిట్లు అట్లా యూనిట్స్ వారీగా మనం కంప్లీట్ చేయడం జరిగింది చక్కగా. ఇందులో మీలో చాలామంది గతంలో టెట్ రాసినప్పుడు కూడా ఇవన్నీ చదివుండారు. మళ్ళీ మొన్న 100 డేస్ ప్లాన్‌లో కూడా ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మీలో చాలామంది చాలా ఎక్కువ యూనిట్లయినాయి సార్. 6 యూనిట్లు, 7 యూనిట్లయినాయి. మేము రాయలేకపోయాం అనేటువంటి బాధలో ఉన్నారు. తప్పదు మరి. మనం పోటీ పరీక్షకు పోతున్నామంటే ఎగ్జామ్ అనేటువంటిది మనకు నచ్చినట్టుగా పెట్టడాడు. వాడికి నచ్చినట్టుగా పెడతాడు. మనం ఖచ్చితంగా దానికి అనుగుణంగానే మనం చదవాలి. పైగా మన టార్గెట్ 100 డేస్ ప్లాన్‌లో 6థ్ టు ఇంటర్మీడియేట్ వరకు కూడా కంటెంట్ కంప్లీట్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఆ మాదిరిగా వెళ్ళం. మీలో 90% దాన్ని చక్కగా రాయగలిగారు. ఒక 20% అనేది రాయలేకపోయారు. అది కొంచెం ఇబ్బందులుంటాయి. మీరు తర్వాతైనా రాసుకోండి. మళ్ళీ ఆల్రెడీ ఎగ్జామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాయండి. ఆ యొక్క 100 డేస్ ప్లాన్‌లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి. సరిపోతది. కానీ ఇదేంటి మరి 6వ తరగతి, 7వ తరగతి, 8, 9, 10 అలాగే మనకి మెథడ్ ఎగ్జామ్, సైకాలజీ, పీఐఈ, జీకే ఈ ఎగ్జామ్స్ మళ్ళీ కూడా కొత్త ఎగ్జామ్సే మీకు గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. అంటే 6వ తరగతి అంతా ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటది. 7వ తరగతి అంతా ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటది. అంటే ఇలాగా నెలకి 3 గ్రాండ్ టెస్ట్‌లు మేము ప్లాన్ చేస్తున్నామనమాట. ఆ సబ్జెక్ట్ వారి గ్రాండ్ టెస్ట్‌లనమాట. ఇప్పుడు 6వ తరగతి గ్రాండ్ టెస్ట్ అవుతది. 7వ తరగతి అవుతది. 8వ తరగతి అవుతది. ఈ 3 అయిన తర్వాత 6, 7, 8 మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటది. మళ్ళీ 9వ తరగతి అవుతది. 10వ తరగతి అవుతది. 9, 10 మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటది. అంటే 9వ తరగతి మీద ఒక గ్రాండ్ టెస్ట్, 10వ తరగతి మీద ఒక గ్రాండ్ టెస్ట్ అయినాక 9, 10 మీద ఒకటుంటది. మళ్ళీ 6-10 ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటది. అంటే ఇట్లాగ మీకు నెలకొచ్చి ఒక 4 గ్రాండ్ టెస్ట్‌లు గాని, 3 గ్రాండ్ టెస్ట్‌లు గాని సమయాన్ని బట్టి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా రివిజన్ ఎగ్జామ్స్. ఏదైతే మీరు చదివేశారో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివేస్తున్నారు కాబట్టి వాటి మీద రివిజన్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అలాగే మెథడ్ చూసుకున్నట్లయితే మనకి 100 డేస్ ప్లాన్‌లో మనకు కొన్ని టాపిక్స్ మెథడ్ మీద కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే సైకాలజీ మీద కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసాం. పీఐఈ మీద కంప్లీట్ చేసాం. ఇట్లా మీరు సైకాలజీ,
పిఐఈ మెథడ్స్ మీద కూడా రివిజన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటది. అంటే అయిపోయినటువంటి 2 టాపిక్స్ అయినాయి అనుకుందాం మన 100 డేస్ ప్లాన్. అయిపోయినట్టు 2 టాపిక్స్ మీద ఒక ఎగ్జామ్ ఉంటది. అలాగే 3 టాపిక్స్ అయితే 3 టాపిక్స్ మీద ఒక ఎగ్జామ్ ఉంటది. అలాగే సైకాలజీ, అలాగే పిఐ ఈ 2 కూడా అయిపోయినటువంటి టాపిక్స్ మీద ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. అంటే ఇట్లాగా ఇవి కంప్లీట్‌గా కొత్త ఎగ్జామ్స్ మళ్ళీ ఇవి. అంటే ఒక పక్క మీరు 100 డేస్‌లో ప్లాన్‌లో ఉన్నటువంటి ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్‌ని చదువుతుంటూ, మళ్ళీ ఈ అయిపోయినటువంటి వీటి మీద కూడా కొత్త ఎగ్జామ్స్ అనేవి మీరు రాస్తూ ఉంటారు. ఇవి గ్రాండ్ టెస్ట్‌ల మాదిరి సబ్జెక్ట్ వారి, క్లాస్ వారి గ్రాండ్ టెస్ట్‌లు అన్నమాట విద్యార్థులారా. ఇది మూడవ టైర్‌లో మీరు చేయవలసినటువంటి పని. సో, మొదటి టైరు, రెండవ టైరు, మూడవ టైర్ అయిపోయింది కదా మనకి. ఇక నాలుగవ టైర్‌లో ఏం జేయాలి? ఇంకేం జేస్తాం ఇంకా? ఇంతలాగా ఒక చక్రవ్యూహం వేసుకొని మనం వెళ్ళిన తర్వాత, ఇక నాలుగవ టైర్‌లో మనం చేయవలసిందల్లా గ్రాండ్ టెస్ట్. అంటే గ్రాండ్ టెస్ట్స్ అంటే ఇవి కంప్లీట్‌గా డీఎస్సీలో 80 మార్కులకి ఏ మాదిరైతే గ్రాండ్ టెస్ట్ ఉంటదో, అట్లాగా ఒక సింగిల్ గ్రాండ్ టెస్ట్ మీరు రాయడానికి ప్రయత్నించాలి. అంటే సింగిల్ గ్రాండ్ టెస్ట్ ఒకటే గ్రాండ్ టెస్ట్ అనేది కాదు. అంటే ఒకే ఫ్రేమ్‌లో అన్ని 80 మార్కుల సిలబస్ మీరు కవర్ చేయాలనమాట. అంటే ఇంటర్ నుంచి సిక్స్త్ వరకు కంటెంట్ ఉంటది, మెథడ్ ఉంటది, సైకాలజీ ఉంటది, జీకే ఉంటది, కరెంట్ అఫైర్స్ ఉంటది, విద్యా దృక్పథాలు ఉంటాయి. ఇలాగ ఈ 80 మార్కుల పేపర్ మీరు అక్కడ రాస్తారు. ఫైనల్ అనమాట. ఇది మనం బహుశా నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎగ్జామ్‌కి ఇంకా చాలా రోజులు ఉందనగానే మనం ఈ గ్రాండ్ టెస్ట్‌లు అనేటువంటివి ఫ్రేమ్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా మీరు మొదటి టైర్‌లో 100 డేస్ ప్లాన్‌ని, రెండవ టైర్‌లో పాత ఎగ్జామ్స్‌ని, మూడవ టైర్‌లో మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్, కొత్త ఎగ్జామ్స్‌ని, నాలుగవ టైర్‌లో మళ్ళీ గ్రాండ్ టెస్ట్‌లని ఇలా మీరు చదివినట్లయితే, ఈ 4 చక్రాల బండిలో మీరు ప్రయాణం చేసినట్లయితే, అప్పుడు చూడండి మీ యొక్క సబ్జెక్ట్ ఎంత బాగా ఎక్వైర్ అవుతది, ఎంత బాగా మీరు చదవగలుగుతారనేది మీకే తెలుస్తది. మీలో చాలామంది సార్ ఇవన్నీ మేము రాయాలా? రాయలేమేమో అనుకోండి. మనం ప్రిపరేషన్ చేసేది ఎవరి కోసం? మన కోసం, మన ఫ్యామిలీ కోసం, ముఖ్యంగా నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి, నీ సత్తా ఏంటో చెప్పడం కోసమే నువ్వు డీఎస్సీ అనేటువంటి ఒక దాంట్లో దిగావు. ఇంకా దిగిన తర్వాత ఇంక ఎనక ముందు ఆలోచించుకునే పరిస్థితి ఉండదిక. ఖచ్చితంగా మనం నెగ్గాలంటే 100% సిలబస్ మీద పట్టు సాధించాలి. ఆ పట్టు ఎలా ఉండాలంటే ఏ మూల నుంచి ఏ బిట్ ఇచ్చినా కూడా పేజీ నంబర్‌తో సహా మనం చెప్పే స్థాయిలోకి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది అనుసరించవలసిందే. ఈ 4 చక్రాల వ్యూహాన్ని మీరు గనుక ఫాలోఅప్ చేసుకున్నట్లయితే అటు ఇంటర్మీడియేట్ కవర్ అయిపోతది. ఇటు బిలో 10థ్ అంతా మీకు తిరుగుతూ ఉంటది. గ్రాండ్ టెస్ట్‌లు రాయటం మూలంగా మీ సత్తా ఏంటో తెలుస్తూ ఉంటది. ఎందుకంటే 3 పాఠాలు, 4 పాఠాల మీద రాసినప్పుడు మీ మార్కులు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. కానీ ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు ఎక్కడున్నామనేటువంటిది మీరు గమనించుకోవాల్సినటువంటి పరిస్థితనమాట. అది విద్యార్థులారా. రివిజన్ ఎగ్జామ్స్ ఏ రోజు ఉంటది, ఎప్పుడు ఉంటది అనేటువంటిది చెప్పడం అనేటువంటిది ఇప్పుడు కాదు. నేను మరొక వీడియోలో చెప్తాను. లేదా వాట్సాప్‌లో మీకు పీడీఎఫ్ అనేటువంటిది పెట్టేస్తాను. దాని ప్రకారం మీరు ఈ రివిజన్ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వాటిని ఫాలో అప్ చేసుకోండి. 100 డేస్ ప్లాన్‌లో ఎగ్జామ్స్ రాసుకోండి. అదే మాదిరిగా పాత ఎగ్జామ్స్ కూడా రాసుకోండి. వాటెవర్ ఇట్ మే ప్రతి ఎగ్జామ్ కూడా రాయండి. మీకు గమనించుంటారు. ప్రతి ఎగ్జామ్ 5 రోజులుంటది. రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అప్‌లోడ్ చేస్తూనే ఇదిలా మీకు మే, జూన్ వరకు కూడా ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు. చాలా సార్లు రాసుకోవచ్చు. కానీ చదివిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ రాయండి. ఆఫ్‌కోర్స్ మీరందరూ అదే చేస్తున్నారు. చాలా ఆనందించదగ్గ విషయం. ఇతరులతో కంపేర్ చేసుకోకండి. ఆళ్ళకి ఎక్కువొస్తున్నాయి, నాకు తక్కువొస్తున్నాయి అనేటువంటి ఆతృత మీరు అనవసరం. ఆందోళన అంతకంటే అనవసరం. ఎవ్వరికి వాళ్ళే హీరోలిక్కడ. అర్థమైందా విద్యార్థులారా? మీకు ఎన్ని మార్కులొస్తున్నాయనేది కంపేర్ అనేది అనవసరం. నువ్వు నిన్న ఎలాగున్నావు, ఈరోజు ఎలాగున్నావు, మొన్న ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, గత నెలలో నువ్వు ఎలాగున్నావు, ఈ నెలలో ఎలాగున్నావు. సో, అలా కంపేర్ చేసి నిన్ను నువ్వు కంపేర్ చేసుకుంటూ ఇంకా ఏ విధంగా నేను మెరుగులు దిద్దుకోవాలనేది మాత్రం ఆలోచించి గాని, పక్కోళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల మనకైతే ఉపయోగమేమి ఉండదు. ఓకేనా? డీఎస్సీ అనేటువంటిది ఒక్కడి కోసం జరిగేటువంటి పరీక్ష కాదు కదా! చాలా పోస్టులుంటాయి కాబట్టి అందులో ఏదో ఒకటి మనకొచ్చేస్తది. అనేటువంటి ఒక వ్యూహంతో మీరు పొండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా నా యొక్క వీడియో గనుక చూస్తే, మా ఎగ్జామ్స్ కనుక రాయాలనుకున్నట్లయితే, ఈ దిగువన కనిపించేటువంటి నంబర్‌లకు కాల్ చేయండి. ఎగ్జామ్స్ ఎలా పర్చేజ్ చేసుకోవాలనేటువంటిది తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. మేము నిర్వహించేటువంటి ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి కొంచెం కష్టంగానే ఉంటాయి. అందులో ఏమాత్రం మొహమాటం లేదు. కష్టంగానే ఉంటాయి. కంటే ఈ కష్టంగా ఉండటం అంటే అదేదో మా సరదా కోసం పెట్టడం అనేటువంటిది కాదు. ఎగ్జామినేషన్ స్థాయి అలా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఆ మాదిరి తయారు చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి కష్టంగానే ఉంటాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మాతో ప్రయాణం మాత్రం చాలా బావుంటది. ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మాతో ప్రయాణం అనేటువంటిది కష్టంగా ఉన్నా కూడా అందులో ఏదో అద్భుతమైనటువంటి ఫలితం మీరు పొందుతున్నాం అనేటువంటి ఒక ఆనందం అనేటువంటిది ఖచ్చితంగా మీకు కలుగుతుంది విద్యార్థులారా. ఓకేనా? మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. జై హింద్.